ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అదేనండి, మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి కంటైనర్స్ వస్తాయి కదా, వాటిని పారేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ షేప్ కంటైనర్లో నా స్టిక్కర్స్ అన్ని పెట్టుకున్నానండి. సో ఈ స్టిక్కర్స్ ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది. ఈజీగా ఏ స్టిక్కర్ కావాలో అది తీసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను పౌడర్స్, క్రీమ్స్, ఐలైనర్, స్టిక్కర్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇలా మన డ్రెస్సింగ్ టేబుల్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకో కంటైనర్లో నేను నా బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకుంటున్నాను. చూడండి, నీట్గా పెట్టుకున్నామనుకోండి చాలా బ్యాంగిల్స్ సరిపోతాయి ఇందులోనే. అండ్ ఇలా అంటే కంటైనర్స్లో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళచ్చు. ఇలా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకొని లిడ్ పెట్టుకున్నాం అనుకోండి, మన బ్యాంగిల్స్ పగిలిపోకుండా సేఫ్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ నేను ఇంకో కంటైనర్ తీసుకున్నాను. అందులో నా హెయిర్ బ్యాండ్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇలానే కాదండి, మీకు నచ్చిన విధంగా మీకు కావాల్సిన థింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలాంటి కంటైనర్స్లో. అండ్ ఇక్కడ నేను మా ఇంట్లో ఉండే గ్యాస్ బుక్స్, బ్యాంక్ బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఈజీగా ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని ఇలా పెట్టుకుంటాను నేను. ఇలాంటి రౌండ్ కంటైనర్స్ ఉంటాయి కదండి, అందులో నేను కోమ్స్ పెట్టుకున్నాను, ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుందని. ఇలాంటి స్మాల్ కంటైనర్స్ వస్తున్నాయి కదండి, ఇందులో నేను నా ముత్యాల దండ ఉంది, అది పెట్టుకుంటున్నాను. దీనివల్ల ముత్యాల షైనింగ్ తగ్గదు, చాలా సేఫ్టీగా ఉంటుందండి. అండ్ ఇలాంటి కంటైనర్స్ ఉన్నాయండి సపరేట్ ఆర్గనైజేషన్ లాగా. సో ఇందులో నేను ఒక చోట హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, పెన్స్ అన్నీ పెట్టుకుంటాను. సో ఈ కంటైనర్స్ కూడా మనము ఎప్పుడన్నా ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి చాలా బాగుంటాయండి. అండ్ తక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేస్తుంది ఇలాంటి కంటైనర్ అయితే. చూడండి, దీనికి కూడా లిడ్ వచ్చింది. ఇది కూడా నాకు ఫుడ్కి వచ్చిందండి. ఈట్ ఫీట్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి కంటైనర్ వచ్చింది. అండ్ ఇంకొక కంటైనర్లో నేను నా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఒక చోట ఆక్సైడ్ జ్యువెలరీ, ఇంకో చోట హెవీ ఇయర్ రింగ్స్, ఇంకో చోట నార్మల్ ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకున్నాను. సో లిడ్తో క్లోజ్ చేసుకున్నామంటే ఎక్కడైనా పడిపోయే ఛాన్సెస్ కూడా ఉండవండి, నీట్గా ఉంటాయి. అండ్ ఈ రెక్టాంగులర్ షేప్ కంటైనర్లో టిష్యూ పేపర్ పెట్టుకొని నా కిచెన్లో పెట్టుకుంటానండి, స్పూన్స్ అలాంటివి. అండ్ ఇంకో కంటైనర్లో మన ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వస్తాయి కదండి ప్లాస్టిక్ స్పూన్స్, ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసినప్పుడు వచ్చే స్పూన్స్ అన్నింటినీ ఇలా స్టోర్ చేసుకున్నాను నా కిచెన్లో. అండ్ మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, రిమోట్లు ఎక్కడంటే అక్కడ పడిపోతాయి. సో నేను ఇక్కడ రిమోట్లు అన్నీ ఇలాంటి కంటైనర్లో పెట్టుకున్నాను, టీవీ పక్కనే ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి. నేను ఇంకో కంటైనర్లో ఒక టిష్యూ పేపర్ పైన ఆయిల్ కంటైనర్ అండ్ నెయ్యి కంటైనర్ పెట్టుకున్నాను. టిష్యూ పేపర్ వేసుకుంటే మనం ఆయిల్ అందుకు ఎప్పుడైనా పంపించినప్పుడు కింద కొంచెం ఆయిల్ అవుతుంది కదా, ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో టిష్యూ పేపర్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి, కంటైనర్ ఏం క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ కొత్త టిష్యూ పేపర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలాంటి కంటైనర్స్ వస్తాయి కదండి రౌండ్వి, ఈ కంటైనర్లో మనము పెద్ద పెద్ద సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వాటిని కట్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ముగ్గు పిండిని, కలర్స్, ముగ్గులో వేస్తాం కదండి కలర్స్, ఆ కలర్స్ కూడా ఇందులో మనం వేసి పెట్టుకోవచ్చు. అండ్ నేను ఇంకో కంటైనర్లో థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఆ థ్రెడ్స్ స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మన ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. అంటే వస్తువులు ఎక్కడంటే అక్కడ పడిపోకుండా మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి.
అని ఇలాంటి స్మాల్ కంటైనర్స్ని కూడా పారేయకుండా మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి లిడ్స్ వచ్చాయండి ఈ కంటైనర్స్ కూడా. ఇక్కడ నేను బ్లౌజ్కి స్టిచ్ చేసే కుందన్స్, స్టోన్స్, జర్దోసి అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. నేను నా నెక్స్ట్ వీడియోలలో మగ్గం వర్క్ కూడా నార్మల్ నీడిల్తో ఎలా వేయాలో చూపిస్తాను. నేను నా బ్లౌజెస్ కన్నీ మ్యాక్సిమం నేను వేసుకుంటానండి, రేర్ అనమాట బయట ఇవ్వడము. చూడండి ఇలా లిడ్ క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా అవి పడిపోవు. అంతేకాదండి ఈ కంటైనర్స్ మనము బటన్స్ ఉంటాయి కదా, షర్ట్ బటన్స్, బ్లౌజ్ హుక్స్లు, చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఈజీగా తీసుకునేడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను ఇంకా ఈ రెక్టాంగులర్ షేప్ కంటైనర్లో మా పిల్లల సిరప్లు పెట్టుకున్నాను. అంతేకాకుండా ట్యాబ్లెట్స్ వాటిని కూడా ఇలా స్టోర్ చేసుకుంటున్నాను అండి. ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను మా ఇంట్లో ఉండే కంటైనర్స్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇలానే కాదండి, మీ థాట్స్కి తగ్గట్టు మీరు ఏ విధంగా మీకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మాకు ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఈ మధ్యన ఇంకో కంటైనర్ వచ్చిందండి, అది కొంచెం పెద్ద సైజ్ కంటైనర్. సో ఇందులో నేను మనీ ప్లాంట్ మొక్కను నాటుకున్నాను. ఇది మా కిచెన్లో విండోకి హ్యాంగ్ చేశానండి దీన్ని. చూడండి మనీ ప్లాంట్ మొక్క ఎంత అందంగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్.